ఓకే. ముందుగా ఈ విశ్వానికే ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు మరియు నాకు నిరంతరం ధ్యానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. అలాగే జూమ్లో ఉన్న మీ అందరికీ కూడా నా ధన్యవాదములు. మరి మనం ఆత్మశుద్ధి అనే టాపిక్లోంచి తెలుసుకుంటున్నాం కదా. ఆత్మశుద్ధి జరగాలంటే 7 రకాల శుద్ధులు అవసరమని చెప్పుకున్నాము. అవేవి అంటే ఆహార శుద్ధి, వాక్ శుద్ధి, సంకల్ప శుద్ధి, వస్త్ర శుద్ధి, నివాస శుద్ధి, క్రియాశుద్ధి, జ్ఞాన శుద్ధి. ఇలా 7 శుద్ధులు జరగాలి అన్న చెప్పుకున్నాము. ఈరోజు అందులో 6వది అయిన క్రియాశుద్ధి గురించి చెప్పుకుందాం. ఈ 6వ శుద్ధి క్రియాశుద్ధి. ఈ శుద్ధులన్నీ జరిగినప్పుడే మనకు ఆత్మశుద్ధి అవుతుంది. అందుకని దీని గురించి తెలుసుకుందాం. క్రియాశుద్ధి అంటే ఏంటి? కర్మశుద్ధి. క్రియ అంటే ఏంటి? పని. పని యొక్క శుద్ధి, మనం చేసే పనుల యొక్క శుద్ధి అన్నమాట. చాలా మంది ఏమనుకుంటారంటే ధ్యానం చెయ్యాలంటే పనులు తగ్గించుకోవాలి అనుకుంటారు. మనం సామాన్యంగా ఎవరికైనా చెప్తే ఏమంటారు? ధ్యానం చెయ్యండి, బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా బాగుంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది అని మనం చెప్తే ఏమంటారు? మాకు సమయం లేదు, మేం పనులు తగ్గించుకోవాలనా అని మాట్లాడుతుంటారు. నేను ఎంతో మందికి మా చుట్టాలలో కూడా చెప్పి చూసిన, మాకేడదీరుతుంది, వంటింట్లోనే పడి సస్తామంటారు కానీ బయటికి మాత్రం వెళ్దామన్నారు. అది వాళ్ళ కర్మ, అంటే ఇంకా వాళ్ళకు తీరలేదనుకోవాలంతే. కానీ శాస్త్రాలు పని తగ్గించుకోమని చెప్పలేదు మనకు. మరి ఏం చెప్పినాయంటే పని చెయ్యండి కానీ ఆ చేసే పనిని అంటుకోకండి. మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనిని చేస్తూ ఉండాలి, కానీ ఆ పనిని అంటుకోకూడదు. చేశామా వదిలేసామా అనే విధంగా ఉండాలి. ఇది చాలా సూక్ష్మమైన తేడా. మనకు భగవద్గీత కానీ వేదాలు కానీ ఇతిహాసాలు కానీ ఇవన్నీ ఏం చెప్పాయి? పనిని వదిలిపెట్టిన వారి గురించి కాదు, పనిలో కరిగిన వారి గురించే మహానుభావులుగా చెప్పడం జరిగింది. ఎవరైతే పనిని తమ కోసం కాకుండా లోక కళ్యాణం కోసము చేస్తూ ఉంటారో వాళ్ళనే మహానుభావులుగా చెప్పింది. కొందరు పని చేయమంటే తప్పించుకుంటుంటారు కదా, అలాంటి వాళ్ళను మహానుభావులు అనరు. ఎవరైతే ఈ లోక కళ్యాణం కోసం చేస్తారో వాళ్ళే మహానుభావులు. అలాంటి వాళ్ళు ఎవరంటే వశిష్ఠ మహర్షి, విశ్వామిత్రుడు, అత్రి మహర్షి, భరద్వాజ మహర్షి, అగస్త్య మహర్షి, యజ్ఞవల్కుడు, అంటే చాలా మంది ఉన్నారు. కొంతమంది పేర్లు మాత్రం ఇప్పుడు మనం చెప్పుకుందాం. వీళ్ళంతా కూడా పనిలో కరిగిన వారు, పనినే ఒక పనిలాగా చూడకుండా చేయడం జరిగిందనమాట. అంత బాగా చేసిండ్రు వీళ్ళు. క్రియాశుద్ధి అంటే ఇట్లా పనిలో కరిగినడమే అనమాట. అసలు క్రియాశుద్ధి అంటే ఏందనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. క్రియాశుద్ధి అంటే మనం చేసే ప్రతి పని, నువ్వు ఏ పని అయితే చేస్తావో ఆ పని పవిత్రమైన ఆలోచనతో స్వార్థం లేకుండా ధర్మబద్ధంగా చెయ్యడం. నువ్వు ఏ పని చేసినా సరే పవిత్రమైన ఆలోచనతో. కొందరు పని ఓ తీరుంటుంది, ఆలోచన ఓ తీరుంటుంది. ఇంకా స్వార్థం లేకుండా, అంటే దానివల్ల నాకు ఏ లాభం వస్తుంది అనే స్వార్థం కూడా ఉండకూడదన్నమాట. ధర్మబద్ధంగా కూడా చెయ్యాలి. కొందరు అధర్మ పనులు చేస్తుంటారు. ఏ పని చేసినా అంటే డబ్బు నాకు రావాలి, నేను బాగుపడాలి, బాగుపడాలి అంటే అదే బాగా డబ్బు సంపాదించుకోవాలి, ఇలాంటి ఆలోచనలతో చేస్తుంటారు. అలా చేయకూడదు. మన ఆలోచనలు, మాటలు, పనులు అన్నీ శుభ్రంగా మరియు నిజాయితీతో ఉండాలి. మనం చేసే ఆలోచనలు, మనం మాట్లాడే మాటలు, పనులు అన్నీ కూడా పవిత్రంగానే ఉండాలి, నిజాయితీగా ఉండాలి అన్నమాట.
మనసులో చెడు ఉద్దేశం లేకుండా మనం చేసే పని చేస్తూ వాడికి పైన అందరూ చూడ్డానికి ఏదో మంచి ఉద్దేశంతో చేస్తున్నాము అన్నట్టు నటిస్తుంటారు. అలా కాదు, మన మనస్సులో ఎలాంటి చెడు ఉద్దేశం లేకుండా ఉం, ఇతరులకు హాని కలిగించకుండా మనము పని చేశామంటే దానివల్ల ఎవరికి హాని కలగకుండా చేయాలి. అలాంటి కార్యమే క్రియాశుద్ధి. దానినే క్రియాశుద్ధి అంటారు. ఇది మన వ్యక్తిత్వాన్ని మంచిగా తీర్చిదిద్దే గొప్ప గుణం అన్నమాట. అంతే కదా, ఎప్పుడైతే మనం మంచి పనులు చేస్తామో, ఒకరి గురించి మంచిగా ఆలోచిస్తామో అదే గొప్ప గుణం అన్నమాట. మనం చేసే పని చిన్నదైనా సరే పెద్దదైనా సరే నిజాయితీగా బాధ్యతగా చెయ్యాలి. అలా చేసినప్పుడే మనలో క్రియాశుద్ధి పెరుగుతుంది. చిన్న పనిలే ఎట్లా చేస్తేంలే అనే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. ఎవరు చూస్తారులే, ఏమవుతుందిలే అనే ఉద్దేశంతో కూడా చేస్తుంటారు. అది కూడా తప్పు. ఏది చేసినా నిజాయితీతో బాధ్యతతో చెయ్యాలి. అప్పుడే మనలో ఏమవుతుంది, క్రియాశుద్ధి పెరుగుతుంది అన్నమాట. ఇక భగవద్గీతలో ఈ భగవద్గీతకు కర్మయోగం హృదయం లాంటిదంట. అంటే కర్మయోగం అంటే ఇంక మనకు తెలుసు కదా, మనకు ఎన్నోసార్లు విన్నాం భగవద్గీత గురించి, కర్మయోగం గురించి. అక్కడ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏంటి అంటే, నియతం కురు కర్మత్వం అంటే నీ పని నీవు చెయ్యి. నీకే పని అయితే అప్పగించబడి ఉందో ఆ పని నీవు చెయ్యి. మళ్ళా అలాగే ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది. ఏంటి అంటే, ఆసక్తో హచరన్ కర్మ అంటే ఆసక్తితో చెయ్యి. ఏ పని చేసినా కూడా ఆసక్తితోన చెయ్యవలేనమాట. ఆసక్తి అంటే ఏం మళ్ళా ఫలాన్ని ద్వేషించడం కాదు. వచ్చే ఫలం ఏ ఫలం అయితే వస్తుందో దాన్ని ద్వేషించడం కాదు. అలా అని దాన్ని అంటుకోవడం కాదు. మరి ఎలా ఉండాలి? వచ్చే ఫలాన్ని అంటుకోకుండా ఉండాలి. ఏదైతే మనకు వస్తుందో, చేసిన దాని వల్ల మనకి ఏదైతే ఫలితం వస్తుందో దాన్ని అంటుకోకుండా ఉండాలన్నమాట. దీని గురించి మనకు రామాయణంలో కొంత తెలుసుకుందాం. ఏంటి అంటే, రాముడు చూడండి 14 పినతల్లి కైకేయి వరం వల్ల 14 సంవత్సరాలు అరణ్యమాసం పోవలసి వచ్చింది. వెళ్ళిండు, కానీ తన కర్తవ్యాన్ని ఏమైనా వదిలిండా అంటే వదలలే. తాను ఏ కర్తవ్యం చెయ్యాలో అది చేస్తూనే ఉన్నాడనమాట. ఏం చేసిండు? అరణ్యంలో ఋషులను కాపాడవలసి వచ్చింది. ఎన్నో ప్లేస్లుల్లా కాపాడిండా లేడా? నేను ఇంకా వనవాసంకి వచ్చాను, నాకేం హక్కు లేదు, నాకేది అవసరం లేదు అనలే. తను రాజుగా ఎలాంటి ధర్మాలు, ఎలాంటి కర్తవ్యాలు నిర్వర్తించాలో అలా నిర్వర్తించిండు అనమాట. ధర్మాన్ని నిలబెట్టిండు. సీతను ఎత్తుకెళ్ళిండు కదా రమణాసురుడు, భర్తగా ఆమెను కాపాడుకోవాలి కాబట్టి అది కూడా చేసిండనమాట. కానీ ఎక్కడ కూడా అన్ని ఎక్కడెక్కడ ఏది చేసినా కూడా ఇది నాదే సొంతము, నాకే కావాలి అని ఎక్కడా కూడా అనలేదు. ఆయన ఏంటి, తనకున్న పనిని ఒక యజ్ఞంలా చెయ్యడం జరిగింది. క్రియాశుద్ధి అంటే అదే అన్నమాట. మనం మహాభారతంలో గనక శ్రీకృష్ణ భగవానుని చూస్తే, శ్రీకృష్ణ భగవానుడు ఏం చేసిండు? యుద్ధం చేసిండు. అంటే యుద్ధం చేయకున్నా కానీ అందరితో చేపించిండు అనమాట. కొన్ని ప్లేస్లు అంటే రాజకీయాలు కూడా చేసిండు. ఎందుకంటే వాళ్ళు దుర్యోధను వాళ్ళు ఒప్పుకోలేదు ఏదైనా చెప్పినప్పుడు, ధర్మంగా చెప్పినప్పుడు. అలాంటప్పుడు కొంత రాజకీయం చేసిండు. కొన్ని ప్లేస్లలో కుట్రలు కూడా చేయవలసి వచ్చింది. కానీ ఇదంతా ఏంటి, మనకు అంటే ఆ పూర్తి లోతు కథ తెలియనప్పుడు ఏమనుకుంటాం మనము, అబ్బాయి ఇలా చేసిండు కృష్ణుడు అని బయట చూడడానికి అలా. కానీ అతని మనసులో ఎలాంటి ద్వేషము లేదు, స్వార్థము లేదు. ఉందా ఏదైనా స్వార్థం కానీ ఏదైనా ద్వేషం కానీ ఉందా? ఏం చెప్తాడు? అందరిలో ఉన్నది ఆత్మనే, నాలో ఉన్నది ఆత్మనే అని
అదే చెప్పుకొచ్చిండు. కానీ మనకు చూడడానికి ఇలా చేసిండు అని కనిపిస్తుంది అంతే, కానీ ఆయనలో ఎలాంటిది లేదు. అందుకే ఆయనని ఏది కూడా బంధించబడలేదు, దేనిలో కూడా బంధించబడలేదు. అంటే శ్రీకృష్ణుడు చేస్తూ వెళ్ళిండు కానీ దేనిని కూడా అంటుకోలేదు. చేయవలసిన సమయానికి ఏది చెయ్యాలో అది చేస్తూ పోతూ ఉన్నాడు అనమాట. దీని గురించి మనం ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం. ఏంటి అంటే, ఒక ఆశ్రమంలో ఇద్దరు శిష్యులు ఉండేవాళ్ళు ఒక గురువు దగ్గర. ఉం? అయితే ఆ ఇద్దరిలో ఒకడు ఏంటి, జపము చేయడము, ధ్యానం చేయడము, పుస్తకాలు చదవడము, ఎల్లప్పుడూ ఏ ఈ పుస్తకాలు, ధ్యానము, జపము, హోమాలు ఇవే చేస్తూ ఉంటాడు కానీ వాడిలో ఎప్పుడు అసహనంగానే ఉంటుంది, అసలు మనసు ప్రశాంతంగా ఉండదు. కానీ ఇంకొక శిష్యుడు ఏంటి అంటే, వాడు ఆశ్రమానికి దగ్గ పనులు అంటే నీళ్లు తేవడము, ఆ శుభ్రం చేయడం, ఊడవడము, అంట్లు సామాన్ తోమడము, వంట చేయడము, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. కానీ వాడేలా ఉంటాడు, ఎప్పుడు ప్రశాంతంగా నవ్వుతూ ఉంటాడనమాట. అయితే వాడు ఇంటి పనులు చేస్తూ వాడు ప్రశాంతంగా ఉన్నాడు. నేను ఎప్పుడూ ధ్యానం చేస్తూ పుస్తకాలు చదువుతున్నా నాలో అసహనం ఉంది అని వానికి కొంచెం బాధ అనిపించి గురువుని అడుగుతాడు. గురువు గారు, నేను ఇన్ని సాధనలు చేస్తున్నాను, మరి వాడేమో అన్ని పనులే చేస్తున్నాడు, కానీ వాడు ప్రశాంతంగా ఉన్నాడు, నేనెందుకు శాంతంగా లేను అని అడుగుతాడనమాట. అప్పుడు గురువు ఇలా చెప్తాడు, నువ్వు సాధనలు చేస్తున్నావు, ఏంటి గ్రంథ సాధన చేస్తున్నావు, ధ్యాన సాధన చేస్తున్నావు, సాధనలు చేస్తున్నాను అని చేస్తున్నావు, కానీ వాడు చేసే ప్రతి పని కూడా సాధనగా చేస్తున్నాడు అని చెప్పిన అప్పుడు వాడికి అర్థమవుతుంది అనమాట. మరి క్రియాశుద్ధి ఎలా సాధ్యం అవుతుంది? మరి క్రియాశుద్ధి సాధ్యం కావాలి అంటే పని చేస్తూ నేను చేస్తున్నాను అనే మాటను తగ్గించుకోవాలి. నేను చేస్తున్నాను, మామూలుగా ఎవరన్నా ఏదైనా పని చేస్తే నేనే చేశాను గొప్పగా చెప్తుంటారు కదా, అలా అనేది తగ్గించుకోవాలి. మనం చేసిన పనికి ఫలితం వచ్చినప్పుడు ఆనందించాలి, కానీ దానిని పట్టుకోకూడదు. మనం చేసిన పనికి ఏ ఫలితం వచ్చినా కూడా దానికి ఆనందించాలి. ఓకే, వచ్చింది, సంతోషం. కానీ ఆ వచ్చిన ఫలితాన్ని పట్టుకొని కూర్చొని గొప్పలు చెప్పుకుంటారు చూడు, అలా చెప్పుకోకూడదు. ఒకవేళ ఫలితం రాకపోయినా సరే బాధపడకూడదు. ఎందుకు? మన గురువుగారు చెప్పారు, వస్తే రాని, పోతే పోని, ఉంటే ఉండని. మనకు వచ్చేది ఉందనుకో, వస్తుంది. మనకు అది అవసరం లేదు. మనకి ఈ విషయం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ప్రకృతి మనకి ఏది ఇవ్వాలనుకుంటుందో అదే ఇస్తుంది. దానితో నీకు అవసరం ఉంది అంటే అది తప్పనిసరిగా మనకు ఆ ప్రకృతి ఇస్తుంది. కాబట్టి ఫలితం రాలేదని బాధపడకూడదు, వచ్చిందని సంతోషపడి ఎగరకూడదు. అలా ఉండాలన్నమాట. చూడండి, మనం ఒక ఆఫీస్లో పని చేస్తుంటాం, అలాగే ఇంట్లో వంట చేస్తున్నాం, అలాగే వ్యాపారం చేస్తుంటాం, అలాగే ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ఇదంతా కూడా సాధనే. కానీ ఏంటి అంటే, నీవు చేస్తున్న పని వల్ల నీవు అహంకారం పెంచుకుంటే కనుక అది బంధమవుతుంది. నేను ఈ పని చేస్తున్నాను, నేనే చేస్తాను, కొందరికి ఉంటుంది అహంకారం, అదేమవుతుంది? బంధం అవుతుంది. ఒకవేళ అదే పని మనలోని అహంకారం కరిగిస్తే యోగం అవుతుంది. నేను చేస్తున్నాను, నా చేత ఆ భగవంతుడు చేయిస్తున్నాడు, నేను కాదు చేసేది, నా చేత ఆ భగవంతుడు చేయిస్తున్నాడు అంటే మనలో అహంకారం రాదు. అహంకారం రానప్పుడు ఏమవుతుంది? అది యోగం అవుతుంది.
మనలో ఇది రావాలి, నా చేత ఆ భగవంతుడు చేయిస్తున్నాడు అన్నప్పుడు మనలోని అహంకారం రాదు, యోగంగా మారుతుంది. మరి మనకు అంతర్గతంగా కూడా క్రియాశుద్ధి ఉండాలి. ఏంటి అంటే మన మనసులో కూడా ఎన్నో పనులు జరుగుతూ ఉంటాయి. అంటే మనసులో మనం ఈ పని ఆ పని ఈ పని అని పనుల గురించి లిస్టు చదువుకుంటూనే ఉంటాం. ఇంకా ఆలోచనలు అవి కూడా నడుస్తూనే ఉంటాయి. మళ్ళీ వాటికి తీర్పులు కూడా ఇస్తూ ఉంటాం, అదట్టా ఇది ఇట్లా అని ఎన్నో. ఇవన్నీ ఎవరికి వాళ్ళకు స్వతహాగా అనుభవమే, ఒకప్పుడు కాక ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటాయన్నమాట. ఇంకా కొందరికి ఎవరినో తిట్టడం అంటే తూలనాడుతూ ఉంటారు, వాడు అట్లాంటి వాళ్ళు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు, వాడు ఇట్లా చేసిండు, ఇట్లా అట్లా చేసిండు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. కానీ ఇవన్నీ వస్తున్నా మనము గమనించాలి, గమనించి వదిలేసేయాలి. కానీ వాటినే పట్టుకొని కూర్చోకూడదు. ఏది వచ్చినా సరే దాన్ని పట్టుకొని కూర్చోకూడదు అన్నమాట. పట్టుకొని కూర్చున్నామా అక్కడే ఆగిపోతాం. ఎప్పుడైతే పట్టుకోకుండా గమనిస్తామో అదే ధ్యానం అవుతుంది. అంటే మరి క్రియాశుద్ధి అంటే ఏంటి? పనిలో మునగడం కాదు, పనిలో కరిగిపోవడం అన్నమాట. అప్పుడు ఏమవుతుంది? మనం చేస్తున్న పని మనకు భారం కాదు, ఏ పని చేసినా కూడా భారం కాదు, అది ఒక ప్రార్థనగా మారుతుంది. మరి ధ్యాన సాధనల్లో క్రియాశుద్ధికి చాలా ముఖ్యమైన స్థానం ఉంది, అంతే కదా. మనం ధ్యానం చేయడం ద్వారా ఏమవుతుంది? మనం మనస్సు ముందు ప్రశాంతం చేసుకుంటాం. ధ్యానం చేయడం ద్వారా మన మనస్సు ప్రశాంతంగా అవుతుంది, ఇది కూడా మనకి అనుభవమే అనమాట. అప్పుడు ప్రశాంతమైన మనస్సుతో చేసే పనులు ఎట్లా ఉంటాయి? ఎప్పుడు కూడా మంచిగానే ఉంటాయన్నమాట. ప్రశాంతంగా ఉన్నప్పుడు నువ్వు ఏ పని చేసినా కూడా అది సక్సెస్ఫుల్గా మంచి పనే చేస్తావు. మనలో ఉన్న కోపము, ద్వేషము, అసూయ వంటి చెడు భావాలు కూడా మెల్లిమెల్లిగా తగ్గి ఆ స్థానంలో ఏమొస్తాయి? ప్రేమ, దయ, సహనం వంటి మంచి గుణాలు పెరుగుతాయి. ఎంత కోపంగా ఉన్నాయి, ఎవరు విజయలక్ష్మి అని జైన్ అవుతుండే కదా, జడ్చెల్ల విజయలక్ష్మి, నాకు కోపం ఎక్కువ ఉండేదక్క, ధ్యానం చేసినాక తగ్గుతుంది అని చెప్పింది కదా. అలా మెల్లిమెల్లిగా ఒక్కొక్కరు గుణం తగ్గుతూ ఉంటుంది అనమాట. అప్పుడు మనం చేసే పనులు ఏ పని చేసినా కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా చేస్తాం. మనలో ఎప్పుడైతే ధ్యాన సాధన పెరిగి ఎప్పుడైతే ప్రేమ, దయ ఇవన్నీ కలుగుతాయో ఏ పని చేసినా కూడా సమాజానికి ఉపయోగపడే విధంగానే చేస్తామన్నమాట. అందుకే మనం ధ్యానంలో మనలో క్రియాశుద్ధి పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది అన్నమాట. మనం ధ్యానం ఎంత ఎక్కువ చేస్తామో అప్పుడు ఈ క్రియాశుద్ధి కూడా పెరుగుతూ ఉంది. ప్రతి పనిని కూడా మనం అప్పుడు ఆలోచించి చేస్తాము. మనం చేసే పని ఏం చేస్తాం? ముందు ఆ పని గురించి పరిశీలించుకుంటాం. ఈ పని చెయ్యడం మంచిదేనా? ఈ పని చేయడం వల్ల ఎవరికైనా హాని కలుగుతుందా? ఇంకా ఎవరికైనా నష్టం కలుగుతుందా? ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తాం. ధ్యానం చేయడం ద్వారా ఇవన్నీ కూడా జరుగుతుందన్నమాట. ఇలా ఆలోచించి చేసే పనులన్నీ కూడా ఎలా ఉంటాయి? సంతృప్తికరమైన పనులే చేస్తాం. ఆలోచించి చేసినప్పుడు ఏమి చెడు పనులు చెయ్యము, మంచి పనులే చేస్తాం. ఓ దీనివల్ల ఒకరికి లాభం కలుగుతుంది, ఒక పని నష్టం కలిగేది ఉందనుకోండి, దీనివల్ల వాళ్ళకి నష్టం కలుగుతుంది కాబట్టి మనము చెయ్యకూడదు అనేది తెలుస్తుంది అన్నమాట. ఎప్పుడు క్రియాశుద్ధి ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా నిజాయితీగా ఉంటాడు. అంటే అన్ని ఆలోచించి చేసేవాడు ఏ పని చేసినా కూడా నిజాయితీగానే చేస్తాడు. తన బాధ్యతలను కూడా నిబద్ధతతో నిర్వహిస్తాడు అన్నమాట. ఇలాంటి వ్యక్తి అంటే క్రియాశుద్ధి ఉన్న వ్యక్తి సమాజంలో కానీ కుటుంబంలో కానీ అందరికీ ఆదర్శంగా నిలుస్తాడు. అంటే ప్రతి పని చేసే ప్రతి పని కూడా ఆలోచించి అందరికీ ఉపయోగపడే విధంగా ఉన్నప్పుడు అందరూ గౌరవిస్తారనమాట. అందువల్ల మనమేంటి? ధ్యానం ద్వారా
మన మనస్సును, పనులను, ఆలోచనలను అన్నీ శుద్ధం చేసుకునే విధంగా ప్రయత్నించాలి. అంటే మన ధ్యాన సాధన పెరిగే కొద్దీ మనకు ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఎప్పుడైతే మన జీవితంలో క్రియాశుద్ధి ఉంటుందో అప్పుడు శాంతి, ఆనందం, గౌరవం ఇవన్నీ కూడా కలుగుతాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు. ఇంకా మిగిలింది జ్ఞానశుద్ధి ఉంది, అది రేపు తెలుసుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.